నా పేరు ఆర్య. నేను ఒకరోజు నా స్నేహితుడిని కలవడానికి వెంకటాపురం అనే గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ వెంకటాపురం గ్రామానికి వెళ్ళాలంటే 5 కిలోమీటర్లు మేర ఉన్న దట్టమైన అటవీ ప్రాంతాన్ని దాటాలని ఒక వ్యక్తి చెప్పాడు. ఆ వ్యక్తి చెప్పిన మాటలను అనుసరించి మెల్లగా నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆ దట్టమైన అడవిలోకి ప్రయాణించాను. ఆ రోజు అమావాస్య కావడంతో అడవి అంతా కటిక చీకటిగా మారింది. ఆ కటిక చీకటిలో కారులో ఇళయరాజా పాటలు వింటూ సంతోషంగా వెళ్తున్నాను. అలా అడవి మధ్యలో వచ్చేసరికి ఒక్కసారిగా కార్ హెడ్లైట్లో వెలుతురు తగ్గిపోయింది. నేను వెళ్తున్న దారి నాకు అస్సలు కనిపించడం లేదు. మెల్లమెల్లగా కార్ హెడ్లైట్లో వెలుతురు తగ్గి ఒక్కసారిగా కార్ ఆగిపోయింది. కారును మళ్ళీ స్టార్ట్ చేశాను. కానీ ఎంత ప్రయత్నించినా కార్ స్టార్ట్ అవ్వలేదు. ఏమైంది అని కారు దిగి చూశాను. కారు దిగిన వెంటనే ఒక్కసారిగా కార్ డోర్స్ క్లోజ్ అయ్యాయి. కార్ డోర్ ఎంత ఓపెన్ చేసినా మళ్ళీ తెరుచుకోలేదు. కార్ డోర్ ఓపెన్ కాకపోవడంతో నాకు ఒక్కసారిగా గుండె దడ పెరిగింది. భయంతో గొంతులో తడి ఆరిపోతుంది. చుట్టుపక్కల ఎవరూ లేరు. దూరం నుంచి అడవి జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి. ఆ సమయంలో నా వెనుక ఎవరో నిలబడినట్లు నాకు అనిపించింది. తిరిగి వెనక్కి చూశాను. కానీ అక్కడ ఎవరూ లేరు. భయంతో నా కాళ్ళు చేతులు వణకడం మొదలైంది. ఇక్కడ ఉంటే ప్రమాదం అని నాకు అనిపించింది. నా దగ్గర ఉన్న మొబైల్ లైట్తో భయంతో ముందుకు నడిచాను. ఇప్పటికీ కూడా నా వెనుక ఎవరో వస్తున్నట్లు అనిపించింది. కానీ వెనక్కి తిరిగి చూడకుండా వేగంగా నడిచాను. కొంత దూరం వెళ్ళాక ఒక వెలుతురు కనిపించింది. అక్కడ ఎవరో ఉన్నారని కొంచెం ధైర్యం వచ్చింది. ఆ వెలుతురు చూస్తూ అక్కడికి మెల్లగా చేరుకున్నాను. అది ఒక చెక్కతో చేసిన ఫారెస్ట్ హౌస్. ఆ హౌస్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాను. అప్పుడు ఆ ఇంటి ఓనర్ వచ్చి తలుపు తీశారు. ఆ ఇంటి ఓనర్ నన్ను ఎవరు మీరు అని అడిగారు. నేను జరిగిన కథ మొత్తం ఆ ఇంటి ఓనర్కి చెప్పాను. ఈ ఒక్క రాత్రి మీ ఇంట్లో ఉంటానని ఆ ఇంటి ఓనర్ని అడిగాను. ఆ ఇంటి ఓనర్ సరే అని ఒప్పుకున్నారు. ఆ ఇంట్లో ఆ ఇంటి ఓనర్ మరియు అతని భార్య, వారికి పుట్టిన ఒక చిన్న పాప కూడా ఉన్నారు. వారి పాప చాలా ముద్దుగా అందంగా ఉంది. అంతా బాగుంది అన్న కొంత సమయానికి ఒక్కసారిగా కరెంట్ పోయింది. వెలుతురుగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా చీకటిగా మారింది. నాకు ఇంకా భయం మొదలైంది. నా గుండె దడ ఇంకా పెరిగింది. అంతా చెమటలు పట్టేశాయి. అప్పుడు ఆ ఇంటి ఓనర్ అగ్గిపెట్టెతో కొవ్వొత్తిని వెలిగించారు. అప్పుడు ఆ ఇంటి ఓనర్ ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి కరెంట్ ఎక్కువగా ఉండదు అని చెప్పాడు. మీరు ఎక్కువగా టెన్షన్ పడకండి, మీకేం కాదు అని ఆ ఇంటి ఓనర్ నాకు ధైర్యం చెప్పాడు. ఆ ఇంటి ఓనర్ నాతో చెప్పిన మాటలు నాకు ఒక్కసారిగా తిరిగి ఊపిరి వచ్చినట్లు అనిపించింది. చాలా టెన్షన్ పడిపోయినట్లున్నారు, మీరు ఈ రూమ్లోకి వెళ్ళి రిలాక్స్ అవ్వండి, మళ్ళీ ఉదయం మీరు వెళ్ళిపోవచ్చు అని ఆ ఇంటి ఓనర్ నాకు ధైర్యం చెప్పాడు. అప్పుడు నేను ఆ రూమ్లోకి వెళ్ళాను. నేను చాలా అలసిపోయి ఉండడం వల్ల ఆ రాత్రి చాలా బాగా నిద్రపోయాను. మరునాడు నేను నిద్రలేచి ఆ రూమ్ నుంచి బయటికి వచ్చాను. విచిత్రం ఏమిటంటే ఆ ఇల్లు రాత్రి చూసిన ఇల్లు కంటే చాలా దారుణంగా ఉంది. ఇల్లు మొత్తం చెదలు పట్టి ఉన్నాయి. అక్కడక్కడ సాలెపురుగుల గుళ్ళు కనిపిస్తున్నాయి. ఆ ఇంట్లో ఉన్నవారు ఎవరూ కనబడలేదు. నాకు ఒక్కసారిగా భయం వేసి నేను ఆ ఇంటి మెయిన్ డోర్ దగ్గరకు వచ్చి తలుపు తీసి బయటకు పారిపోయాను. ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు దూరంగా ఒక పాల ట్యాంక్ లారీ ఆ దారిన వెళ్తుంది. ఆ లారీ డ్రైవర్ నన్ను చూసి లారీని ఆపాడు. ఆ లారీ డ్రైవర్ ఎవరు మీరు, ఈ ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు అని అడిగాడు. నేను జరిగిన కథ మొత్తం మళ్ళీ ఆ లారీ డ్రైవర్కు చెప్పాను. అప్పుడు ఆ లారీ డ్రైవర్ ఈ ఇంట్లో ఉన్నవారు 2 సంవత్సరాల క్రితమే ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ప్రతి అమావాస్య రోజున ఈ ఇంట్లో ఎవరో ఉన్నట్లుగా మాటలు వినిపిస్తూ ఉంటాయని, ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అని, ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోండి అని చెప్పాడు. ఆ లారీ డ్రైవర్ చెప్పిన మాటలు విన్న తర్వాత నాకు ఒక్కసారిగా చావుని కళ్ళ చూసినంత పని అయింది. అక్కడి నుంచి త్వరగా నడుచుకుంటూ నా కారు దగ్గరికి వెళ్ళాను. నా కార్ డోర్ తీయగానే డోర్ ఓపెన్ అయ్యింది. కార్ని స్టార్ట్ చేశాను. కారు ఒక్కసారిగా స్టార్ట్ అయింది. అక్కడి నుండి వెంకటాపురం అనే గ్రామానికి వెళ్ళిపోయాను. ఈరోజు కూడా నాకు ఆ ఇల్లు, అందులో ఉన్న మనుషుల గురించి తలుచుకుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఇలాగే మీ లైఫ్లో కూడా ఏమైనా హారర్ ఇన్సిడెంట్ జరుగుంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.